నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈ రోజు వచ్చేసి మనం లాల్ బజార్ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ విశిష్టత 300 ఏళ్ల కింద మహంకాళి అమ్మవారి ఇక్కడ స్వయంభుగా వెలిసారని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ అమ్మవారి విశిష్టత గురించి, ఇక్కడ స్థల పురాణం గురించి లోపల అర్చక స్వాములు ఏదైతే ఈ టెంపుల్ ఈవో చైర్మన్ వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. మనం ఇలా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ అమ్మవారి రూపంలో మనకి ఇక్కడ అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇక్కడ రాగి చెట్టు, వేప చెట్టు కింద అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని ఈ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముడుపులు కడతారంట. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అని ఇక్కడ మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని చాలా మందికి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అమ్మవారిని మనం దర్శనం చేసుకుని అమ్మవారి తల్లిని అక్కడ రాగి చెట్టు కింద ప్రదక్షిణ అనంతరం ఇక్కడ మనకి ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం దర్శనం తర్వాత ఇక్కడ అమ్మవారి వాహనం ఉంటుంది. తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. అలా ధ్వజస్తంభానికి మనం దర్శనం చేసుకుని అనంతరం మనం ఇక్కడ మహంకాళి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తూ ఉన్నాం. మనం ఇక్కడ అమ్మవారిని స్వయంభుగా వెలిసిన మహంకాళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రండి, మనం అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ విశిష్టత గురించి. त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो सर्व पापैः समुच्यते सर्वभूते व्यपराजितो भवति. ఇక్కడ మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఉన్నాం మనం. అమ్మవారి విశిష్టత గురించి, ఇక్కడ నవరాత్రిలో ఎలాంటి పూజలు జరుగుతాయి, ఇప్పుడు ఆషాఢ మాసం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ ఆషాఢ మాసంలో ఎలాంటి పూజలు జరుగుతాయో ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, అర్చకులతో మాట్లాడదాం. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? అంతక్షేమం, అమ్మవారి దేహంలో అంతక్షేమంగా ఉన్నాము స్వామి. ఇక్కడ ప్రత్యేకించి ఎప్పుడెప్పుడు పూజలు చేస్తూ ఉంటారు? అమ్మవారి విశిష్టత ఏంటి అసలు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాకాళ్యై నమః. లాల్ బజార్ మహాకాళి దేవాలయము, సికింద్రాబాద్. ఇక్కడ అమ్మవారు అతి పురాతనమైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారు. పల్లెటూర్ల నుండి పట్టణానికి వచ్చి బండ్ల ఎద్దుల మీద వారి వారి యొక్క సామాగ్రి అంటే ధాన్యాన్ని అన్ని కూడా తీసుకొని వచ్చి విక్రయించడానికి వచ్చేవారు. వచ్చినటువంటి వారు ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చే లోపల వారికి ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశం కలిగి అందరూ కూడా ఇక్కడ ఉండడానికి, ఇక్కడ భోజనం చేసుకొని తిని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది పోయేవారు. అది కూడా కాకుండా భూత ప్రేత పిశాచ రాక్షసాదుల నుండి అమ్మవారి కృపతో అక్కడ బండారు ఉంటుంది. ఆ బండారు, అమ్మవారి యొక్క బండారు అందరూ కూడా ధరించుకొని మళ్ళీ వాళ్ళ యొక్క గ్రామానికి పోయేవాళ్ళు. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క మహిమాన్విత శక్తి ఈ బండారు అనేది ఏదైతే ఉందో అది తీసుకొని పోయి వాళ్ళ యొక్క గృహం తలుపులకి 5 బొట్లు పెట్టుకోవడం జరుగుతుండేది అనమాట. దాని నుండి ఆది వ్యాధి నివారణ, భూత ప్రేత పిశాచ నివారణ ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క దయతో కలుగుతున్నాయని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసము. ఇక్కడ ఆషాఢ మాసంలో అతి వైభవముగా బోనాల జాతర జరుగుతుంది. ప్రతి శుక్రవారము అమ్మవారికి పంచామృతాభిషేకము, వర్ణోదక అభిషేకము మరియు గంధలేపన, అలంకరణ, గంధాక్షతంచ పుష్పంచ వస్త్రాభరణ దీపకం నివేదనంచ తాంబూలం అర్చనం త్వష్టమం భవేత్ అనే పూజాను కార్యక్రమాలు కూడా అన్నీ కూడా అతి వైభవంగా జరుగుతాయి. మరియు ప్రతి అమావాస్య పౌర్ణిమ రోజు అమ్మవారి సన్నిధానంలో అన్నప్రసాదము, అన్నదాన వితరణ
మహావైభవంగా జరుగుతుంది. ఇక్కడికి ప్రతి మంగళవారము, ఆదివారము, శుక్రవారము రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. మహామహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క దర్శనము, అతి పురాతనమైనటువంటి అమ్మవారి స్వయంభూ ఆకారము దర్శించుకుని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరు. స్వామి, ఇక్కడ మామూలుగా చాలా మంది అమ్మవారి గుళ్ళల్లో ముడుపులు కట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ముడుపు కట్టి ఇన్ని రోజులు ప్రదక్షిణ చేయడం కానీ దానికి ఒక నియమ నిబంధనతో చేస్తారు. అలా అమ్మవారికి చేస్తే కోరికలు నెరవేరుతాయి అంటారు. ఇక్కడ ఈ అమ్మవారికి అలాంటి ప్రాముఖ్యత ఏదైనా ఉందా? ఉన్నదమ్మా. ఇక్కడ అమ్మవారికి సంతానము లేనివారు, గృహము లేనివారు, మరియు ఆది వ్యాధితో బాధపడుతున్నవారు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి వడి బియ్యము, చీర, సార సమర్పించి అమ్మవారికి కేవలం 3 ప్రదక్షిణలు మాత్రమే చేస్తూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. సంతానము లేని వారు అమ్మవారికి ఎర్రగుడ్డలో కొబ్బరికాయ పెట్టి 3 చుట్లు ప్రదక్షిణ చేసి ఇక్కడ కట్టిపోతారు. తరువాత వారికి సంతానం కలిగిన వెంటనే వచ్చి ఆ ముడుపును కూడా విప్పుతారు. స్వయంభుగా వెలిసారు అమ్మవారు అంటున్నారు. స్వామి, ఈ ఆలయం కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ ఆలయం కట్టి 300 సంవత్సరాల పైననే అవుతుంది. కేవలము ఆలయం కట్టి అమ్మవారిది చిన్న దేవాలయం ఉన్నది. అది ఎప్పుడు కట్టారో తెలియదు, ఎందుకంటే స్వయంభూ అన్నది మనకు తెలియదు. ఈ అమ్మవారిని చూసి ఈ దేవాలయం మొత్తం కట్టడం జరిగింది. అది 300 సంవత్సరాల క్రిందటి మాట అని చెప్పడం జరుగుతుంది. మన పూర్వీకుల కాలంలో అమ్మవారిని చెప్పుకోవచ్చు. మనకి ఎవరికి అసలు తెలియకుండా ఉండదు. స్వయంభూ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు శ్రీశైల దేవస్థానం ఉన్నది, ఎన్ని సంవత్సరాలు అంటే ఎవరు చెప్పలేరు. కాశీ ఉంది, ఎన్ని సంవత్సరాలు అంటే ఎవరు చెప్పలేరు. జోగులాంబ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు అంటే ఎవరు చెప్పలేరు. అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఆషాఢ మాసం అయిపోగానే స్వామి మళ్ళీ మనకి శ్రావణ మాసం వస్తుంది. ఇంక ఇప్పటి నుంచి అన్ని పర్వదినాలు స్టార్ట్ అవుతుంటాయి. శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి? ఏ రోజులో ప్రత్యేకంగా అభిషేకాలు కానీ, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు పూజలు అన్నారు. ఆ రోజుల్లో విశిష్టంగా ఏమైనా పూజలు చేస్తారా? లలితా సహస్రనామార్చన మరియు శ్రావణ మాసంలో ప్రతి వారము, ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి ఫల అలంకారము అనేది జరపబడుతుంది. మొదటి వారము అరటి పండ్లతో, 2వ వారము బత్తాయి పండ్లతో, 3వ వారము పైనాపిల్తో, 4వ వారము యాపిల్తో, 5వ వారము కొబ్బరికాయలతో అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతున్నది. మరియు ప్రతి శుక్రవారము అమ్మవారికి లలితా సహస్రనామార్చనలతోటి కుంకుమార్చన చేయడం జరుగుతున్నది. మంగళవారము అమ్మవారికి న్యాసపూర్వక, న్యాస సహిత అలంకరణం, వస్త్రాలంకరణం చేయడం జరుగుతున్నది. మరియు శుక్ర, మంగళ, ఆదివారం రోజు అమ్మవారికి మహానైవేద్యముతోటి ఆరాధన చేయడం జరుగుతుంది. ఆ ఆరాధనలో ఆ ప్రసాదాన్ని భక్తులకందరికీ వినియోగం చేయడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ అండి, కృతజ్ఞత మీకు ఇంత వివరంగా అమ్మవారి గురించి మాకు వర్ణించినారు. ఆలయ ప్రెసిడెంట్ మురళి గారు ఉన్నారు. ఈ స్థల పురాణం, ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు, అసలు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకంగా బోనాలు అవి జరుగుతూ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి అనేది వారి మాటల్లో విన్నాం. సార్ నమస్తే. అందరికీ నమస్కారం అండి. స్థల పురాణం ఏంటి, ఇక్కడ అమ్మవారు వెలవడానికి ఏంటి, అసలు ఎప్పుడు అమ్మవారు వెలిసారు అనేది తెలిసింది. మేడం, అమ్మవారు ఇక్కడ స్వయంభూ అండి. 1836లో అమ్మవారు స్వయంభూ వెలిచింది ఇక్కడ. పెరుమక్క అనే ఒక బ్రహ్మచారి భక్తురాలు ఉండే, ఇక్కడ నిత్యం ఇక్కడ దేవాలయాన్ని చూస్తూ ఉంటుండే. ఆమె 1904లో ఈ దేవస్థానం కట్టడం జరిగింది. ఈ స్థలం అన్నది ఒక 3 ఎకరాల స్థలం ఉండే. కొయిమామ్ అనే ఒక వ్యక్తి ఈ దేవస్థానానికి 2 భాగాలుగా విడదీసి ఒక ఎకరా 20 గుంటాలు ఒకవరికి, అక్కడ అటొక దేవస్థానం దానికి, ఈ దేవస్థానానికి 1 ఎకరా 20 గుంటాలు ఇవ్వడం జరిగింది కొయిమామని. అది స్థలం గురించి వివరాలు అదనమాట. అయితే గత 2024లో ఇక్కడ లోకల్గా ఒక లీడర్లు ఈ స్థలాన్ని కొంచెం ఆక్రమించుకుంటే ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసి నన్ను ఒక అధ్యక్షుడిగా ఎన్నుకొని ఈ స్థలాన్ని మనం కాపాడుకోవాలి. ఇదే విధంగా మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే ఇక్కడ బోనాలు జాతర అనేది చాలా పెద్ద ఎత్తున అవుతుంది. చాలా పెద్ద ఎత్తున అంటే దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది 2 రోజుల్లో
అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆ స్థలం గురించి అంటే అయితే అమ్మవారి యొక్క దయ వల్ల, ఆమె ఒక ఆశీర్వచనం వల్ల స్థలాన్ని మాత్రం మేము ఇప్పుడు కొంచెం కాపాడి అదే దేవస్థానానికి ఆదరణ ఉంది. అయితే జ్యుడిషియరీలో ఉన్నది ఇప్పుడు ట్రయల్స్ జరుగుతా ఉంది స్థలం విషయంలో. ఇక్కడ అమ్మవారికి బోనాలు ఎప్పుడెప్పుడు సమర్పిస్తూ ఉంటారు? గురువారం, అలా మంగళవారం, ఆదివారం కూడా ఇక్కడ అమ్మవారికి మామూలుగా అయితే మంగళవారం, గురువారం అనేది ప్రత్యేకంగా మొక్కులు ఉన్నోళ్ళు మాత్రం ఎప్పుడు అంటే అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడల్లా బోనం తీసుకుంటారు. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే సికింద్రాబాద్, ఉజ్జాని, మహంకాళంలో ఆదివారం రోజునైతే మా దగ్గర స్పెషల్ ఈ ట్విన్ సిటీలో కూడా ఎప్పుడు కానట్టు బుధవారము ఇంకా గురువారం అన్నది జరుగుతుంది. ఇక్కడ బోనాల పండుగ బుధవారము, అదే జాతర రంగం అన్నది గురువారము. అది మేము ఇంతకుముందు మా పూర్వకుల నుంచి అప్పటి నుంచి అట్లా అలాగే వస్తుంది. ఇక్కడ 80,000 మంది దర్శించుకోవడానికి వస్తున్నారు అంటున్నారు బోనాలప్పుడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ పార్కింగ్ పరంగా గానీ, ఇక్కడ వచ్చే భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు అని ఇందాక పూజారి గారు చెప్పారు. ఎలా అండి? అంటే ఇప్పుడు ఇది దేవస్థానం అన్నది 1984 నుంచి ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నది. ఎండోమెంట్ ఈవో గారు లాస్ట్ వీక్ కూడా వచ్చిండు. ఈ ఏర్పాట్ల గురించి అంతా చర్చించడం జరిగింది. మా పోలీస్ వ్యవస్థ కానీ, అదే శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లకు ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ ఈ ఆదివారం కూడా మీటింగ్, అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా దర్శనాలు చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. అట్లాంటి ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది మేడం. అయితే అమ్మవారి యొక్క భక్తుల ఒక మొక్కు తీరంగానే అమ్మవారికి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఒడిబియ్యం అన్నది వస్త్రాలు, పట్టు వస్త్రాలు కానీ, సారీలు కానీ సమర్పించుకుంటారు వాళ్ళు మొక్కు తీరంగానే ఇక్కడ. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజున కూడా, పున్నమి రోజున కూడా దాదాపు 1000 మందికి నిత్యం అన్నదానం కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది మేడం. నమస్తే అండి. అమ్మవారి ప్రాముఖ్యత గురించి చెప్పండి. మీరు ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా ఉంటున్నారని చెప్తున్నారు కదా, అమ్మవారి ప్రాముఖ్యత, అమ్మవారి దర్శనం తర్వాత మీకేమన్నా మీ లైఫ్ లో జరిగిన? అమ్మవారు చాలా మహిమానితం అమ్మ. కోరిన కోరికలు తీర్చే మహాతల్లి ఆవిడ. నేను కాదు, మా తాతలు కూడా ఇక్కడ పుట్టిన పెరిగిన వాళ్ళే. యాక్చువల్గా అమ్మవారు ఎంత మహిమానితం అంటే, ఒకప్పుడు కుమ్మరి గంగయ్య అనే వాళ్ళు ఇక్కడ పెంకులు తీసుకొని అమ్మేవాళ్ళు అనమాట. పెంకులు ఓకే. అయితే అది అంత పెద్ద అడవి. ఆ మూమెంట్ లో ఇక్కడ వచ్చిన తర్వాత బండి కదలేదు కాదు. యాక్చువల్ గాను కదలకుండా ఉంటే ఎందుకు కదలడం లేదని చెప్పి నేను పడుకుంటే అమ్మవారు అతను కలలో వెళ్ళి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, నన్ను వెలికి తీయండి అని చెప్పి ఆయనకు చెప్పడం అయింది. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఇప్పటికీ ఈ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలో గంగయ్య బట్టి అని ఉంది వాళ్ళ పేరు పైన. సో అతను చూశాడు, చూసి చిన్నగా మందిరాన్ని నిర్మించారు. చిన్న మందిరాన్ని కింద మూల విరాట్ దగ్గర. దాని తర్వాత కొండల పెరుమక్క అనే ఆవిడ ఇక్కడ స్థానికంగా ఉండింది. ఆమె దీన్ని పెద్దగా గుడి కట్టారు. సమ్వేర్ 1904, 6 ఆ ప్రాంతంలో. కరెక్ట్ గా డాక్యుమెంట్ ఎవిడెంట్ ఏం లేదు కానీ ఆ ప్రాంతంలో. కాకపోతే ఇప్పుడు పండుగ అనేది ఉంది. ఎక్కడ సర్వసాధారణంగా అన్ని స్థలాల్లో శనివారము, ఆదివారం, సోమవారం జరుపుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఉజ్జయిని మహాకాళి దేవత అక్కడ జాతర జరిగిన మరుసటి రోజు మంగళవారం అమ్మవారికి శాఖ సమర్పిస్తారు, బుధవారం బోనాలు, దాని తర్వాత గురువారం గౌరంగం అది సమర్పిస్తారు అనమాట. కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఘటస్థాపన మంగళవారం చేస్తారు. ఉజ్జయిని మహాకాళిలో జగన్నాథ స్వామి రథం తీసిన తర్వాత అక్కడ స్థాపన చేస్తారు. ఇక్కడ అట్లా చేయరు. ఆ నుంచి వచ్చి అయిన తర్వాత ఇక్కడ ఘటస్థాపన చేస్తారు మంగళవారం రోజు. చేసిన తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఈ ఘటం ఎత్తుకునే అబ్బాయి నేల్ అతను పెళ్లి కాని వాడు బ్రహ్మచారి మాత్రమే దీనికి అర్హుడు. అది వాళ్ళ ఆచారం, వాళ్ళ ఫ్యామిలీ ఆచారం అట్లా అనమాట. ఇంకా అదొకటి ఉంది. ఇంకోటి ఏమో రంగం ఎక్కేటప్పుడు అక్కడ సికింద్రాబాద్ ఇతర ప్రాంతాల్లో లేడీ ఎక్కుతుంది, ఇక్కడ మాత్రము జెంట్స్ ఎక్కుతారు. ఏర్పులోళ్ళు మాత్రమే వాళ్ళు ప్రత్యేకంగా దీని గురించి ఉంటారు. అమ్మవారిని ఆవగించుకునే వాళ్ళు ఏర్పులోళ్ళు. అయితే అప్పుడు ఇక్కడ ఏర్పులోళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చేస్తారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ సబ్బండ వృత్తుల వారు అంటే జాతులు అంటే బాగుండేదేమో, వృత్తుల వారు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఈ దీని లోపల ప్రతి ఒక్కరు ఇక్కడ ఈవెన్ ముస్లిమ్స్ కూడా, క్రిస్టియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకు కూడా ఒక హక్కు ఉంది ఇక్కడ. ఇంతకు ముందు అది ఆర్య సమాజ్ రాకముందు, ఇంప్లిమెంట్ కాకముందు ఇక్కడ దున్నను కొట్టేవారు. ఆ దున్నను కొట్టేది ఒక క్రిస్టియన్, ఆయన పేరు హారి, కొట్టేవారు. ఇక్కడ అమ్మవారికి తొట్టలు సమర్పించేవారు.
ఒక ముస్లిం ముస్లిం ఆయన ఇచ్చేవారు. ఆయన పేరు జాఫర్ భాయ్ అని అతను చేసేవాడు. ఇట్లా ప్రతి ఒక్క కులస్తులు అమ్మవారికి సేవలు తరలించేవాళ్ళు ఇక్కడ ఉండి. ఇక్కడ మా దగ్గర ఉన్నంత మత సామరస్యము బహుశా మీకు ఎక్కడ దొరకదేమో అని అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇక్కడ బోనాలు ఎలా జరుగుతాయండి? మీకు ఇక్కడికి వచ్చే జనాన్ని ఎంతమంది జనాలు వస్తుంటారు? ఎలా జరుగుతుంది బోనాల పండుగ? ఇంతకు ముందు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు దగ్గర 1,00,000 పైగా వస్తారమ్మా ఆ రోజు పండుగ రోజు. అవన్నీ బాగోగులు ఈవో గారు పోలీస్ సహకారంతో మా ప్రెసిడెంట్ గారు వీళ్ళంతా చాలా బాగా వాటికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా. ఇక్కడ నవరాత్రులప్పుడు దుర్గా అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టి దుర్గా అమ్మవారికి ప్రతిరోజు ఒక రూపంలో అలంకరించుకొని గొప్ప ఎత్తున పూజలు చేసి 9 రోజులు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు జరిగి దసరా రోజు ముగించడం మనం జరుగుతుంది. ఊరేగింపు అవన్నీ కూడా తీసి దసరా రోజున ముగిస్తాం. ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది.